ఎత్తించిన ఎజెండా వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానికంగా శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేక శాశ్వత పరిష్కారాన్ని చూపించేటువంటి కొన్ని అంశాలు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి గాజువాక హౌస్ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఏపీఐసి భూములకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, లేదా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపించినటువంటి సందర్భాన్ని కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చూసాం. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క గాజువాక నియోజకవర్గంలోనే 1800 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల్ని పేదవాడికి అందించేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇందాక పెద్దలు నాగిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, అలాగే భూపతిరాజు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. కేవలం 73వ వార్డులోనే ఉన్నటువంటి వివిధ కాలనీల్లో, అంటే ప్రధానమైనటువంటి రహదారులు కాకుండా వివిధ కాలనీల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క 73 వార్డులోనే చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దాదాపు జరిగినటువంటి అభివృద్ధి, చేసినటువంటి సంక్షేమం, వీటన్ని అంశాల గురించి పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన దిగిపోయేటువంటి సమయానికి ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు వారి పేరిట ఉన్నటువంటి అప్పులు 88% గ్రూపులకి అప్పులుంటే ఆ 88% ఉన్నటువంటి అప్పులు ఈరోజు కేవలం 1% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం. అంటే ఏ స్థాయిలో డ్వాక్రా మహిళలకి మళ్ళీ పునర్జీవం ఇచ్చి వారందరం కూడా మళ్ళీ కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా, ఆ గ్రూపులు నిలబడేటువంటి విధంగా, వారికి మళ్ళీ ఆ గ్రూపుల ద్వారా కుటుంబాలకి మేలు జరిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటితో పాటు కొన్ని వ్యవస్థల్ని స్థాపించి, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి నేరుగా పథకాల్ని మీ గడప దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మీకు ఏ సమస్య ఉన్నా సచివాలయం ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే వాటిని కూడా చూసి ఓరలేనితనం ఈరోజు ప్రతిపక్షాలకు కనబడతా ఉంది. వాలంటీర్లు టెర్రరిస్టులు అంటా ఉన్నారు, వాలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటా ఉన్నారు, వాలంటీర్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదని అంటున్నారు, వాలంటీర్స్ ఈ వ్యవస్థని పాడు చేస్తున్నారు అన్నటువంటి మాట ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈరోజు చివరికి వృద్ధులు, వితంతువులు, ఈరోజు దివ్యాంగులు ఈరోజు పెన్షన్లు తీసుకోవాలంటే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 58 నెలల పాటు నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళి గడప దగ్గర 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్ తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గడిచినటువంటి 58 నెలలుగా చూసాం. కానీ ఈరోజు చూడండి, ఈరోజు పెన్షన్ కావాలంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి బారులు తీరి ఈరోజు ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు ఈరోజు మళ్ళీ ఎండల్లో లైన్లు క్యూలు కట్టి ఈరోజు పెన్షన్ ఈరోజు అందుతుందా లేదా, మళ్ళీ రేపు రావాలా, లేకపోతే మళ్ళీ 5వ తారీఖు రావాలా, లేకపోతే మళ్ళీ 6వ తారీఖు రావాలా, ఎప్పుడు వస్తే కానీ ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీద పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో, ఈరోజు వార్డుల్లో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక ట్రైలర్స్